అందరికీ నమస్కారం మాస్టర్స్. విశ్వగురువైన పితామహ పత్రిజీ గారికి, జ్ఞాన గురువైన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. కృష్ణ పరమాత్మునికి, అర్జునుల వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, మనం భగవద్గీతలో 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం శ్లోకాల కంటే ముందుగా ఇక్కడ జ్ఞాన కర్మ సన్యాస యోగము అని చెప్పని ఇచ్చారు కదా. భగవంతుడు తన అవతార రహస్యములను, కర్మ యోగం యొక్క యథార్థ తత్వము, అట్లే సన్యాస యోగం గురించి విశదపరిచను అంటే ఈ అధ్యాయంలో. అంతేకాకుండా ఈ మూడిటి ఫలస్వరూపమైన పరమాత్మ తత్వం యొక్క యథార్థ జ్ఞానం కూడా వర్ణించను. అంటే మొత్తంగా కూడా భగవంతుడు ఏంది, అవతార రహస్యం ఏంటిది, కర్మయోగం యొక్క యథార్థ తత్వం. ఇంతవరకు కూడా మనం కర్మయోగం గురించి తెలుసుకున్నాం కదా. కర్మ అంటే ఏంటి, యోగం అంటే ఏంటిది అన్నది 3rd చాప్టర్ చాలా క్లియర్ గా ఉంది. 2nd చాప్టర్ లో కాస్త కొద్దిగా తెలుసుకున్నాం. అలాగే సన్యాస యోగం. సన్యాస యోగం అంటే ఏంటిదంటే జ్ఞాన యోగం. దాన్ని కూడా సన్యాసం జ్ఞాన యోగం అంటారు. దీని గురించి మొత్తంగా ఈ చాప్టర్ లో ఉంది. అలాగే ఈ మూడిటి ఫలస్వరూపం అంటే ఈ మూడిటిలో ఉన్న పరమాత్మ తత్వం యొక్క యథార్థ జ్ఞానం అంటే భగవంతుడు యథార్థం అంటే కరెక్ట్ జ్ఞానాన్ని ఏంటిది, మనకేం చెప్తున్నాడు అన్న భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మనం ఎలా ఆచరించాలి ఏంటిదన్నది యథార్థం అంతా కూడా ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డది. ముందుగా 1, 2, 3 శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్థోऽధ్యాయః జ్ఞానయోగః. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాహనమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. సకాలే నేహ మహతా యోగో నష్టః పరంతప. స ఏవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః. భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. ఫస్ట్ శ్లోకంలోన శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్య సత్యమైన ఈ యోగంను సూర్యునికి తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవసత్వ మనువుకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమార్తెడైన ఇక్ష్వాకునకు ఉపదేశించెను. అంటే ఇప్పుడు మనం దాకా 3rd చాప్టర్ లో చెప్పుకున్నాం కదా. కర్మయోగం చాలా బాగా తెలుసుకున్నాం. కర్మ అంటే చేయక తప్పదు. పని ఏది చేసినా దాంట్లో మంచా చెడా, ఇది చేస్తే పాపం వస్తుందా, ఇది చేస్తే పుణ్యం వస్తుందా, దీంట్లో ఫలం ఇలా చేస్తే వస్తుందా, ఇవన్నీ కాకుండా కర్మను ఏ రకంగా చేయాలి, ప్రతి మనిషి కర్మను చేయాల్సిందే. కర్మ ఫలం మీద ఆసక్తి ఎలా ఉండాలి, కోరిక ద్వారా కర్మ మీద ఎలా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకున్నాం 3rd చాప్టర్లోన. అయితే ఈ ఈ యోగమును అంటే ఈ కర్మయోగమును ఎవరికి చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటే సూర్యునికి చెప్పాడు మొదటగా ఈ యోగం. తర్వాత తన పుత్రుడైన వైవత్వ మనువుకు బోధించాడు. తర్వాత ఆ మనువు తన కుమార్తె అయిన ఇక్ష్వాకునకు ఉపదేశించింది. అంటే ఈ యోగం ఏంటిది? ఈ యోగం అంటే మనం చెప్పుకున్నాం కదా, కర్మం చెయ్యాలి, చెయ్యక తప్పదు ఏదైనా సరే. అది ఏంటిదంటే చెయ్యొద్దన్నా కూడా మనలోనున్న గుణాలు, అరిషడ్వర్గాలు దీనివల్ల కొన్నిసార్లు చెయ్యొద్దనుకున్నా మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అంటే అందరి ప్రాబ్లం కూడా ఇదే. అంటే ఆ సమయంలో బుద్ధి పని చెయ్యదు. ఒకవేళ పని చేసినా లోపల ఉన్న గుణము యాక్టివేషన్ అయి బుద్ధిని పని చేయకుండా ఇబ్బంది పెడుతుంది. అది ఎలా చెయ్యాలి అనంటే మన బుద్ధిని ఉపయోగించుకొని మనసును మచ్చిక చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నది మొత్తం కూడా యోగం ఎలా చేయాలంటే మన ఇంద్రియములను ఆధీనంలో ఉంచుకొని
మన బుద్ధిని ఉపయోగించుకొని వశపరుచుకోవాలి. మన ఇంద్రియాలను వశపరుచుకొని కోరికలు కానివ్వండి, కోపం అంటే అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఇది ఎంతగా నేను చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నానంటే ముందుగా మనసు ద్వారా చెప్పాలి. అంటే మనసును బుజ్జగించుకోవాలి ఇక్కడ మెయిన్‌గా. ఎప్పుడైతే మనసును బుజ్జగించుకుంటూ, మనసును మచ్చిక చేసుకుంటూ ఉంటే ఎక్కడ పనిచేస్తుందంటే బుద్ధి ఉపయోగపడుతుంది. ఇంద్రియాలు ఆధీనంలో ఉంటాయి. ఇలాంటి యోగంను ఎవరికి చెప్పాడు అంటే సూర్యునికి. తర్వాత వైసోత్త మనుకు, తర్వాత ఆ మనువు తన కుమారుడికి ఉపదేశించింది. ఇప్పుడు రెండవ శ్లోకం. రెండవ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఓ పరంతాప, ఈ విధమైన పరం పరమా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షి ఎరింగిరి. కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమయ్యెను. అంటే ఈ కర్మయోగం అంటే ఇప్పుడు ఇదంతా ఎవరికి చెప్పాడు? అర్జునుడికి చెప్పాడు. ఇదంతా ఇంతవరకు ఎవరికి చెప్పాను? సూర్యభగవానుడికి చెప్పాను. తర్వాత ఇలా వెళ్ళింది. తర్వాత ఇంకెవరికి చెప్పారంటే, ఈ యోగ్యము రాజర్షులు ఎరింగిరి. రాజర్షులంటే ఎవరు? అనంటే రాజులు. రాజర్షి అంటే రాజులు. రాజులుగా ఉంటూ యజ్ఞాలు, తపస్సు, తర్వాత వేద పఠనము, వేద మంత్రాల అర్థములు ఇవన్నీ తెలుసుకున్నవాడు. అంటే తెలుసుకొని బాగా ఆచరిస్తున్న వారిని రాజర్షులు అని అంటారు. అంటే మిగతా వాళ్ళకది అర్హత లేదా? మిగతా వారికి లేదా? అని చెప్పనంటే హ్మ్. అర్థం కాని వానికి ఏం చెప్తాడో ఏ చదువు రాని వానికి, చిన్న పిల్లవానికి ఏబీసీలు వంటలు చెప్తే అర్థమవుతుందా? అస్సలు మనకర్థం అవ్వదు. అదే ఏ అంటే ఏంటిది అంటే ఒక బోర్డ్ పైన ఏని రాసి చూపిస్తారు టీచర్. దాన్ని ఫస్ట్ దిద్దిపియ్యరు. ఏం చేస్తారు? నోటితో పలికిపిస్తారు. తర్వాత స్లేట్ పైన రాపిచ్చి వందల సార్లు అంటే దిద్దంగా ఏ అన్నది వస్తుంది. అలా నేర్చుకున్నప్పుడు ఏంటివంటే ఆల్ఫాబెట్స్, ఏబీసీడీలు 1, 2 అంటే అర్థమవుతాయి. అంతవరకు అర్థమవుతాయా? అంటే మనకు కూడా ఇంతవరకు ఏమన్నా ఇవన్నీ అర్థమయ్యాయా? ఫస్ట్ ధ్యానంలో వచ్చిన పర్పస్ అంతా ఏంటిది? ఏ దానికోసమో వచ్చాము. కానీ ఏది తెలియదు అని మనకవసరం లేనిది అంటే మనం కేవలం వచ్చింది దీనిలోకి ఏంటిది? శారీరక అవసరాలకో, మానసికంగా ప్రాబ్లమ్‌లకో, లేకపోతే హెల్త్‌కో, డబ్బుకో ఏదోకటి లేదా మనశ్శాంతికి లేదా ఏదో అదని. కానీ అసలైన తత్వాన్ని అర్థమైంది. అంటే ముందుగా ఏ ధ్యానం లేనప్పుడు మనకేమన్నా చెప్తే అర్థమవుతుందా? ఒక్క ముక్క అర్థం గాదు. అంటే అలా చెప్పిన వాళ్ళని గూడా పిచ్చోలుగా గూడా జూషాం నిజం చెప్పాలంటే. ఏంటిదని. అంటే మనకు చెయ్యగా వేపగాకు కూడా తియ్యగానుండనన్నట్టుగా చెయ్యంగా అదంతా అర్థమవుతూ వచ్చింది. అంటే ఒకటి ఏంటిది? పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడంటే ఏమనుకున్నాం? ఫోటోలో చూసి విగ్రహము, ఫోటో ఉంటే దేవుడనుకున్నాం. అమ్మో! భగవంతుడా అని. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? భగవంతుడిలో ఉన్నది కూడా నాలోనూ ఉంది. భగవంతుడు కూడా ఇలానే వచ్చాడు. ఇలానే ఎదిగాడు. అలాగే నిర్గుణ స్థితిలో ఉన్నాడు. అందరిని ఒకేలా చూస్తున్నాడు. ఇంతవరకు ఏమనుకున్నాం? భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తుండ్రు. నాకెందుకు కష్టాలు ఇలా ఎన్నెన్నో అనుకున్నాం. తర్వాత జ్ఞానం అర్థమవుతున్నా కొద్దీ భగవంతుని తప్పుబట్టట్లే. తర్వాత మన కుటుంబ సభ్యులను తప్పుబట్టట్లేదు. మనల్ని మనమే తప్పుపడుతున్నాం. వాస్తవానికి నేనే కారణం అన్నది తెలుసుకుంటున్నాం కదా! అలాంటి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా? అంటే అర్థం కాదు. కాబట్టి ఎవరికి చెప్పానంటే రాజర్షులు ఎరంగిరి. తర్వాత ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాయమాయెను. అంటే ఎవరికి చెప్తే స్ప్రెడ్ అవుతుందో, ఎవరైతే ఆచరిస్తారో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో, వాళ్ళకి చెప్పినప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. అంటే మనం దీంట్లో నేర్చుకోవాల్సింది మెయిన్ ఏంటిదంటే, ఏదన్నా మనం చెప్పాలి ఒకటి మంచిది అనంటే ఫస్ట్ మనం గ్రహించగలగాలి. ఆ వ్యక్తి చెప్పినప్పుడు మనం చెప్పింది తెలుసుకునేంతగా ఉన్నాడా? రీచ్ అయ్యే స్థితిలో ఉన్నాడా? మనమే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నప్పుడు మనకే ఒక లేనప్పుడు ఎదుటివానికి తెలియంది ఎలా చెప్తాము? ఇప్పుడు మనం బోయి ఇవన్నీ చెప్తే ఎవరికైనా అర్థమవుతుందా? కానీ కొంతమందికి అర్థమవుతుంది. కొంతమందికి అనుభవ జ్ఞానం ఉంటుంది. కర్మ సిద్ధాంతం గురించి అవగాహన ఉంటుంది. అలాగే భగవంతుని మీద నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం ఇది చెప్తే వాడు బాధల్లో ఉంటే అర్థమవుతుంది.
కాబట్టి ఇదేం జరిగింది అంటే రాజర్షులకు చెప్పిన తర్వాత కాలక్రమంన భూలోకంన వెళ్ళిని. అంటే ఎవరికి చెప్పాలనో మనం వారికి చెప్పాలి. ఇది బాగా మనం ఈ శ్లోకం ద్వారా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనిషిని గ్రహించగలగాలి. చెప్తే వీళ్ళకు అర్థమవుతుందా? లేదా? లేదా ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? లేదా ఎంత చెప్పాలి? అన్నది చెప్పాలి. మరి 3వ శ్లోకంలో ఈ యోగము ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగినది. నువ్వు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగము నేడు నీకు తెలుపుచుంటిని. అంటే ఇంకా వివరణ. కర్మయోగం అంటే ఏంటిది? జ్ఞానయోగం అంటే ఏంటిది? అవన్నీ కూడా ఇంకా నీకెందుకు చెప్తున్నాను అంటే ఈ యోగం ఉత్తమమైనది. అంతే కదా! ఇప్పుడు ధ్యానం అంటే ఫస్ట్ మనం ఏం జూశాం? పైనే జూశాం. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ యోగం ఈ దానికన్నా మనం ధ్యానం గురించి తెలుసుకుంటే ఏం తెలుసుకున్నాం? మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. లేదా ఎవరన్నా ఒకరు చెప్తే ఆరోగ్యం వస్తుందంట. ఏదైనా కావాలంటే వస్తాయంట. లేతే ఎవరికైనా అనుభవం ఉంటే నేను భగవంతునితో మాట్లాడాను, భగవంతునితో చూశాను, ఎన్నో లోకాలున్నాయి. అలా ఎవరెవరికి ఏది కావలసిందో అది వచ్చింది. కానీ అసలైనది ఎవరికి అర్థమైంది? కొద్ది మందికి మాత్రం అర్థమైంది. వాళ్ళ కోరికలు తీరాయా? వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరలేదా? వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఏమి తీరకున్నా లేదా ఎలా ఉన్నా ఇంకా అన్వేషిస్తూ ఉన్నారు. అంటే ఏంటిదంటే ఆత్మకు తెలుసు. ఆత్మ ఇక్కడనే ఉంచుతుంది. ఈ ధ్యానంలోనే, ఈ ధ్యాన యోగంలోనే ఉంచుకుంటూ తెలుసుకో అని అంటుంది. కాబట్టి ఇది ఉత్తమమైనది. అంటే కర్మ అన్నది మనం అనుకుంటాం గదా! ఇదేంటిది చేస్తే అలా వస్తుందా? అలాంటి ఫలితం వస్తుందా? కర్మయోగం అన్నది ఉత్తమమైనది. అలాగే రహస్యంగా ఉంచదగినది. కాబట్టి నువ్వు నా భక్తుడవు. చెప్పాడు గదా! నేను నీ భక్తుడనన్నాడు, శిష్యుడనన్నాడు, ప్రియసకుడవు. కాబట్టి ఈ పురాతనమైన యోగం నీకు నేడు తెలుపుచుంటిని అని చెప్పాడు. ఇప్పుడు 4థ్ శ్లోకం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఇక్కడ దీని గురించి మొత్తంగా చెప్పాడు గదా! ఇది ఉత్తమమైనది, యోగమైనది, ఇది నీకు చెప్తున్నాను పురాతనమైందని. అప్పుడు అర్జునుడికి ఒక డౌటొచ్చింది. వచ్చి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అర్జునుడు పలికెను, కృష్ణ నీ జన్మ ఇటీవలదే. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక నువ్వు సూర్యునకు దీనిని ఉపదేశించినట్టు ఎట్లు సాధ్యపడును? దీనిని నేను ఎట్లు విశ్వసించుట ఎట్లు? అంటే ఇప్పుడు మనకు గూడా అదే డౌటొస్తుందిగా. ఖచ్చితంగా అలాంటి డౌటే అర్జునుల వారికొచ్చింది. నువ్విప్పుడు ఇది చెప్తున్నావు కదా! నేను ఇంతవరకు చెప్పాను. ఇది ఎక్కడిది అంటే పురాతనమైంది. సూర్యునికి చెప్పాను, రాజర్షులకు చెప్పాను. తర్వాత ఇది భూమి మీదకి వచ్చింది అని అన్నప్పుడు ఈ సూర్యుడు అన్నది ఏంటిది? కల్పాది. అంటే మనకు తెలుసు కదా! ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం అంటే కల్పం నుంచి అంటే ముందు నుంచి సూర్యుడున్నాడు. మరి నువ్వు సూర్యునికి ఎట్లా చెప్పావు? మళ్ళీ ఏం చెప్తున్నావు? ప్రాచీనమైనదని చెప్తున్నావు. ఉపదేశించాను. అంటే ఇప్పుడు అర్జునుడికి ఏదైతే ఉపదేశిస్తున్నాడో అది కూడా నువ్వు నాకు ఉపదేశించినట్టుగా ముందుగా ఆయనకు ఉపదేశించినట్టున్నావు. ఇది ఎట్లా సాధ్యం? నువ్వున్నది ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అంటే ప్రెజెంట్ లైఫ్‌లో ఈ సమయంలో ఇక్కడుంటూ అక్కడ ఎలా చెప్పావు? అతి ప్రాచీనమైనది. ఎక్కడ కల్పాల యందు అంటే ఒక కల్పం కావాలంటే 5,00,000 సంవత్సరాలు ఇలా అయితే ఒక కల్పం అన్నది అవుతుంది కదా! అంత ప్రాచీనమైనది. దీన్ని నేను ఎట్లా నమ్మాలి? అంటే నమ్మకం వస్తలేదు. కాబట్టి నేను ఎట్లు నమ్ముదును అని చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు దీనికి వివరణ ఇస్తున్నాడు 5థ్ శ్లోకంలోన. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవానుడు చెప్తున్నాడు. శ్రీ భగవానుడు తెలిపెను. ఓ పరంతాప, ఓ అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి. కానీ వాటినన్నిటిని నేను ఎరంగుదును. నీవెరగవు. అంటే ఇక్కడనే మనకియ్యాల్సినదంతా చిట్ట ఇచ్చేశాడు. ఇక్కడ మనమేమనుకున్నాం? ఏ జన్మ, ఈ జన్మ, నెక్స్ట్ జన్మ ఉందో లేదో, ఇన్ని తప్పులు చేశానా, ఇన్ని పాపాలు చేశానా అన్నది ఏవి లేకుండా ఉన్నది. అందుకే ఇక్కడ క్లియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఓ అర్జున, నీకు నాకు పెక్కు జన్మలు గతించాయి. అంటే ఎన్నో జన్మల్లో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. కానీ అన్ని జన్మలు నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తున్నాయి. ఇక్కడనే మనం ఒకటి చెప్పుకున్నాం. జీవాత్మ ప్రపంచ నియమాల బుక్ చెప్పుకున్నప్పుడు ఏంటిదంటే, మన జన్మలు ఇక్కడికి వచ్చే వరకు గుర్తు ఉండదు. గుర్తు ఉంటే ఏ వర్క్‌తో అయితే మనం వచ్చామో ఆ వర్క్ అంటే ఆ ప్రణాళికను పూర్తి చేయడానికి మనకు ఆ గత జన్మ గుర్తుకుందనుకోండి, ఇబ్బంది పడుతూ ఆ ప్రణాళికను పూర్తి చేసుకోలేం. కాబట్టి మరుపు అన్నది ఉంటుంది. ఎవరికీ? మన సామాన్యమైన మానవులకు. ఇప్పుడు కూడా అంతే. ధ్యానం ఇప్పుడు ఇప్పుడు ఈ జన్మదేం కాదు. గత జన్మలు ఎన్నో జన్మలది. ఏమైనా గుర్తున్నాయా? అంటే ధ్యానంలోకొచ్చినాక రోజు రోజుకు తెలుసుకుంటూ ఉన్నాం, తెలుస్తుంది కానీ, అంతకుముందు ఏమైనా తెలుసా? భూమి మీద ఉన్న అందరు మనుషుల్లానే పుడుతున్నాం, అనుభవిస్తున్నాం, చేస్తున్నాం. తర్వాత వాడు, నేను, వాడట్టున్నాడు, నేనిట్టున్నాడు అని అనుకున్నాం. కానీ భగవంతుడికి మొత్తంగా ఆ స్పృహ ఉంటుంది. కాబట్టి నీకు తెలియదు కానీ నాకు తెలుసు అని ఇప్పుడు అసలైనది. భగవంతుడంటే ఎవరు? నేనేంటిది? అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ మాట్లాడుతున్నది కృష్ణ పరమాత్మ గదా! అర్జునుల వారితో. ఎవరు అన్నది మొత్తంగా గూడా 12, 13 శ్లోకాల వరకు క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు 6, 7, 8 ఈ 3 శ్లోకాలు తెలుసుకుందాం. अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय సంభవామి యుగే యుగే. ఇప్పుడు 6వ శ్లోకంలో నేను జన్మ రహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగ మాయచే అవతరించుచుండెను. అంటే ఒక్కొక్క దానికి ఇక్కడ వివరణ తెలుసుకుందాం. నేను జన్మరహితుడను. మనం అనుకుంటాం చూడండి, ముక్తి కావాలి, మోక్షం కావాలని. ఇది కాదు. జన్మరాహిత్యం పొందాలి. ఎక్కడ జన్మరాహిత్యం అంటే ఈ లోకాల్లో, ముల్లోకాలు అంటే ఎక్కడెక్కడ ప్లానెట్స్ ఉన్నాయో అక్కడక్కడ అన్ని ప్లానెట్లలో జన్మలు తీసుకొని అన్ని అనుభవాలు పొంది ఇంకా ఎక్కడ కూడా ఎక్కడ మిగలలేదు. ఏ లోకాలలో కూడా ఏ ప్లానెట్ లో కూడా మిగలలేదు. అన్ని అయిపోయాయి అనుకోవడమే జన్మరాహిత్యము. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? జన్మరహితుడని. అంటే భగవంతుడు అయిన వానికి అంటే ఆ నిర్గుణ స్థితిని పొందిన వాడికి జన్మలు తీసుకోవలసిన అవసరం లేదు. అయినను వాళ్ళు జన్మ తీసుకుంటారు. ఎందుకన్నది ఇంకా ముందు ముందు మీకు మొత్తంగా తెలిసిపోతుంది. ఎందుకు మళ్ళా అవసరమా? ఇప్పుడు మనకున్నాయి కష్టాలు కాబట్టి, అబ్బా వద్దురా మోక్షం వచ్చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. లేదా ఈ కర్మచక్రంలో నుంచి నేను బయటపడితే చాలు, ఈ బంధాల నుంచి నేను బయటపడితే చాలు అని అనుకుంటాం. ఎవరు? మనము. కానీ భగవంతుని జన్మ ఎలాంటిదంటే సాధారణ మానవుల కంటే విలక్షణమైన జన్మ. అంటే పూర్తి ఎరుకతో ఉన్న జన్మ. మనం ఏమనుకుంటాము, ఇన్ని అవతారాలు ఉన్నాయి గదా! దశావతారాలు ఇవన్నీ మనలాగానే వచ్చి అయిపోయింది, వెళ్ళిపోయారు అని. కానీ కాదు. అంటే ఎందుకొస్తారు భగవంతుడు? ఏ సమయంలో వస్తాడు? ఎప్పుడు జన్మ తీసుకోవాలి? అన్నది ఆయా సందర్భాలలో పట్టి ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడిక్కడ? నేను నిత్యుడను. అంటే నాకు ఎప్పుడు కూడా మరణం అన్నది లేనే లేదు. ఆత్మకు మరణం ఉందా? లేదు. సర్వకాల సర్వవ్యవస్థలనందును ఉంటాడు. అలాగే సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అంటే సమస్త ప్రాణులు అంటే భూమి మీద ఉన్న ఈ ప్రాణులకు, అలాగే వేరే ప్లానెట్ లో ఉన్న ప్రాణులకు మొత్తానికి ఈశ్వరుడును. అంటే నేనే. మొత్తంగా అందులోనూ ఉన్నది నేనే. జన్మించే వాడిని నేనే. అంటే మిగతా వాళ్ళకందరికీ ఎక్కడెక్కడ ఎవరు పుట్టాలి, ఎవరెవరికి ఏది ఇవ్వాలి, ఇవన్నిటికి కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరిది అంటే నేనే అని చెప్తున్నాడు. అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకొని నా యోగ మాయచ అవతరించెదను.
ప్రకృతిని ఆధీనంలో ఉంచుకోని అని చెప్తున్నాడు ఇక్కడ. మెయిన్ పాయింట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇదే. నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని అని. అంటే ఏంటిది? ఇంతవరకు చెప్పుకున్నాం థర్డ్ చాప్టర్‌లోన. ఆహ్, భగవంతుని గురించి అంటే భగవత్ తత్వము ఇవన్నీ తెలిసిన వానికి, జ్ఞానికి ఆహ్, ఏ ఏ దానితోను కూడా ఫలం పైన ఆసక్తి ఉండదు. అంటే ఆసక్తిగా ఉంటాడు కానీ, అనాసక్తితో ఉంటాడు. అంటే ఏదుండదు దాని ఫలితం మీద. జ్ఞాని అయినాకంటే పరమాత్మ సిద్ధి, పరమాత్మ తత్వం తెలుసుకున్న జ్ఞానిని కర్మ ఎలా చేస్తాడు అంటే ఇష్టంతో చేస్తాడు. ఎందుకు ఇష్టంతో చేస్తాడు? మననేం చెప్పాడు కృష్ణ పరమాత్మ? "నువ్వు కర్మని చెయ్యి." అర్జునుడికి ఏం చెప్పాడు? కర్మ పట్ల ఆసక్తి రహితంగా ఉండు. అనాసక్తితో చెయ్యి. ఫలితంపై ఆసక్తి రహితంగా ఉండన్నాడు. కానీ పరమాత్మ తత్వం తెలుసుకున్న జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఆసక్తితో కర్మలను చేస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నది. నా ప్రకృతి అంది ఆధీనంలో ఉంచుకొని. అంటే ఎప్పుడైనా తన ప్రకృతి అంటే మొత్తంగా ఆధీనంలో అతనికి ఉంటుంది భగవంతునికి. ఆధీనంలో ఉన్నప్పుడు దీని రుజువు అంటే ఈ ఫలితం చేస్తే ఇది వస్తుందా? నన్ను మెచ్చుకుంటారా? నన్ను తిడతారా? లేకపోతే నేనిది చేశానా? ఇవన్నీ ఆయనకు ఏమీ ఉండవు. ఎందుకంటే అంతా ఆయనదే కాబట్టి. అంతా ఆయనదే గాదు. అంతా ఉన్నది ఒకటే అన్నది తెలుసుకున్నాడు కాబట్టి. ఆయనకి ఏవి ఉండవు. అన్నీ చేస్తూ ఎళ్ళిపోతాడు. అంటే అకర్తగా ఉంటాడు. కర్తగా పని చేస్తూ మనం ఉంటాము. అకర్తగా భగవంతుడుంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. నా యోగ మాయచే అవతరించుచుందును. అంటే ఆయన యోగ మాయతే అవతారం పొందుతాడు. ఇది మీకు అర్థం కావాలనంటే కృష్ణ పరమాత్మ జననం మనకందరికీ తెలుసు. దేవకి వసుదేవులకి ఆహ్, జ ఉన్నప్పుడు సినిమాలో గూడా మనం చూసుంటాం గదా! కృష్ణ పరమాత్మ వస్తాడు. ఏంది శంకు చక్రాలను ధరించి మనకు కనిపిస్తాడు. అప్పుడు ఆమె ఏం జేస్తుంది వాసుకి ఆమె ప్రార్థించి చేసిన తర్వాత అతనేమవుతాడు? సామాన్య మానవ బాలుని వలె ఆమె గర్భంలోకి ప్రవేశించి జన్మ ఇస్తాడు. అంటే మొత్తంగా కూడా యోగమాయ. అంటే మొత్తం కూడా తన యోగమాయచే సృష్టించిన ఈ భూమిలో, ఈ భూమండలంలో తన ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని అంటే రావాలనుకున్నప్పుడు, ఏ కాలంలోనైనా రావాలి అని చెప్పాననుకున్నప్పుడు తన యోగమాయచే ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని జన్మ తీసుకుంటాడు. ఇలాంటిది నా జన్మ అని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు. సెవెంత్ దాంట్లో ఓ భరతార్జున ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము హెచ్చు పెరిగిపోయిచున్నప్పుడు నన్ను నేను స్మృతించుకొందును అనగా సాకార రూపంతో ఈ లోకంన అవతరించెదను. ఎప్పుడొస్తాను నేను అని చెప్పంటే ధర్మమునకు హాని కలిగినప్పుడు. తర్వాత అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు నేను నన్ను నేను స్పృజించుకుంటాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడు మేమొస్తామా? అంటే నేనొస్తానా భూమి మీదకంటే రాను. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఎప్పుడు నేను భూమి మీద అవతరించాలనో అప్పుడు అవతరిస్తాను అని జెప్తున్నాడు. అందుకే సాకార రూపంతో ఈ లోకంన అవతరించెను. అంటే ఏంటిది? తనకి ఏ రూపం కావాలన్నా ఆ రూపం. ఆ రూపంతో నేను అవతారం తీసుకుంటాను అని చెప్తున్నాడు. అయితే ఇదంతా కూడా ఆ సమయంలో తన యోగ మాయను తెరలో దాగి ఉండును అని చెప్తున్నాడు. అంటే తనకు రావాలి అని అనుకున్నప్పుడు ఎందుకు భగవంతునికి ఇంత శక్తి ఉంది కదా! ఇంత ఉంది కదా! ఏదో ఒక మాయ చేసేసి తప్పు చేసిన వాడిని శిక్షించొచ్చు గదా! మనకోసారి డౌట్ కూడా రావచ్చు. ఇలాంటి డౌట్ కూడా వస్తది. ఎందుకబ్బా వీళ్ళనందరిని చూడడము, యుద్ధం జేయడము, పుట్టడము, రావడము, చేయడము ఏముందని తన శక్తితో ఏదో ఒకటి చేసేస్తే చెడ్డవాడన్నవాడు చనిపోతాడు కదా! అని చెప్పని. కానీ అలా వస్తే సత్యం అంటే ఏంటిది? ధర్మం అంటే ఏంటిది? ధర్మపరమైన పనులు మనం చెయ్యాలని భూమి మీదకొచ్చినప్పుడు అధర్మం చేస్తే ఆ అధర్మంలో పక్కవాడు కూడా చూసినప్పుడు, అధర్మం వల్ల ఇంత ఉంటుందా అని కూడా అతను కూడా అధర్మమే చేస్తాడు. అప్పుడేమవుతుంది? ధర్మము, సత్యము ఇవన్నీ కూడా భూమి మీద ఉండవు. కాబట్టే అవసరమొచ్చినప్పుడు భగవంతుడు తన ఇష్టంతో
తనకు కావలసిన అవతారంతో భూమి మీదిగా జన్మ తీసుకుంటాడు. అలా మనకి ఎన్ని జన్మలు తీసుకున్నాడు, మత్స్యావతారము, వామన అవతారము, తర్వాత ఎన్ని 10 రకాల జన్మలు తీసుకున్నాడు. రామావతారం అంటే ఆ దేశమాన కాల పరిస్థితులలో ఆ సమయంలో ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అక్కడ ఆ జన్మ తీసుకున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. 8వ శ్లోకం. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమనుచుటకు నేను ప్రతి యుగమున అవతరించుదును. అంటే ఇంతకుముందు అర్జునుడు అడిగాడు కదా! ఇప్పుడు ఈ సమయంలో నువ్వు చెప్తున్నావు. ఆ సూర్యుడున్న కాలంలో నేనెట్లా నమ్మాలే? అంటే నేను ప్రతి యుగం నందు అవతరించుతున్నాను. అంతే కదా! ప్రతి యుగంలోనూ రాక్షసులుగా మనం అనుకుంటున్నాం కదా! అలాంటి వాళ్ళ కోసం మంచి వాళ్ళున్నారు. మంచి వాళ్ళను అధర్మంలో ఉన్నవాళ్ళు అంటే రాక్షస గుణాలతో ఉన్నవాళ్ళు ఇబ్బంది పెడుతూ, వాళ్ళు ధర్మంలో ఉండాలని చెప్పని, దేశాన్ని కాపాడాలి అని చెప్పని యజ్ఞాలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, రాక్షస గుణం ఉన్నవాళ్ళు చెయ్యనీయకుండా అడ్డుకున్నారు. మళ్ళీ మంచి వాళ్ళని పరిరక్షించాలి గదా! సత్పురులను పరిరక్షించుటకు. అంటే ఎవరు? సత్పురుషులు. సత్పురుషులంటే ఎవరు అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము మొదలైనవి సామాన్య ధర్మములతో పాటు యజ్ఞ, ధ్యాన, తపస్సులు చేయువారు, అధ్యాపనము, ప్రజాపాలన మొదలగు తమ తమ వర్ణ శ్రమ ధర్మములు చక్కగా పాటించువారు, సహజంగానే ఇతరులకు హితము చేయువారు సద్గుణ నిధులు అంటే సత్పురుషులు. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఎవరైతే వాళ్ళను తప్పుదోవ పట్టిస్తుంటారో, లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనికి అడ్డుగా ఉంటారో, వాళ్ళని హింసిస్తూ ఉంటారో, అప్పుడు నేను ధర్మాన్ని కాపాడడానికి నేను ప్రతి యుగం నందు అవతరించుచున్నాను. ఇంకొకటి హిరణ్యకశిపునిది కూడా చూద్దాం. హిరణ్యకశిపుని దాంట్లో కూడా తండ్రి తండ్రిగా ప్రహ్లాదుడు పుట్టాడు గదా! హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడిగా ఉంటూ భగవంతుడు లేదు, హరి లేడు, నేనే విష్ణువు లేరు, ఎవరు లేరు, నేనే భగవంతుడిని అని చెప్పని ప్రజలందరిని భయపెట్టాడు. అంటే కేవలం ఆ విష్ణుమూర్తి ఫోటోను కానీ, విగ్రహాన్ని గాని ఏమి లేకుండా ఆయన విగ్రహాన్ని పెట్టాడు. ఆయన భగవంతుడిని పెట్టాడు. అంటే ఏంటిది? అధర్మము. నేనే భగవంతుడినని అనుకున్నప్పుడు అందరూ కూడా అలానే అవుతారు కదా! అలానే ఉంటారు గదా! అలాంటప్పుడు ప్రహ్లాదుడుగా వచ్చి తర్వాత నరసింహస్వామిగా వచ్చి ఎలాంటి మనకు అవతారాన్నిచ్చి జ్ఞానమిచ్చాడు. కాబట్టి ఇలాంటి దాని కోసం నేను అవతరించుచున్నాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 9, 10వ శ్లోకం మేడం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవయ్యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోऽర్జున వీతరాగ భయక్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. 9వ శ్లోకంలోన ఓ అర్జున, నా జన్మ అవతారములు, కర్మములు దివ్యములు అనగా నిర్మములు, అలౌకికములు. ఈ తత్వ రహస్యము తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరల జనిపింపడు సరికదా, నన్నే చేరును అని చెప్తున్నాడు. ఇక్కడ చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి దీంట్లో. నా జన్మ అవతారములు, కర్మములు దివ్యములు అంటే క్లారిటీ ఇస్తున్నాడు. భగవంతుడంటే ఎవరు? భూమి మీదికి ఎందుకోసం వచ్చాం? తర్వాత అవతార సమాప్తి. ఇక్కడనేమో మనం ఏంటిది అనంటే మానవులము కర్మ చక్రంలో ఉంటూ మంచి కోసం, చెడు కోసం జన్మలు తీసుకుంటూ ఉంటాం మానవుడు. కానీ భగవంతుడికి ఇవన్నీ ఏం లేదు గదా! మొత్తంగా జన్మరాహిత్యం పొందాడు కదా! ధర్మ సంస్థాపన కోసం వస్తాడు. ఎందుకు రావాలి ఇక్కడ అని చెప్పనంటే కూడా ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. కృష్ణ అవతారం తీసుకుందాం, రాముని అవతారం తీసుకుందాం, నరసింహ అవతారం తీసుకుంటాం. ఒకరికి ఒక అవతారం అంటే ఇష్టం. ఒక భగవంతుడంటే. ఏంటిదంటే ఆ క్వాలిటీస్. అంటే ఇక్కడ మనకేంటిదంటే ఇష్టం అని అంటాం గానీ ఏంటిదన్నది తెలవదు. కానీ ఎన్నో జన్మలలో తెలుసుకొనింటారు. ఆరాధించుంటారు. ఆ క్వాలిటీసు దానికోసం ఇలాంటి యుద్ధం చేశాడా? అంటే ప్రహ్లాదుడు.
హిరణ్యకశుని కోసము కడుపున ప్రహ్లాదుడుగా ఉండి, నరసింహస్వామిగా ఉంటూ ఇంత కాపాడా అన్నప్పుడు ఒకరికి ఆ కనెక్టివిటీ ఏర్పడతది. రామావతారంలో సామాన్య మానవుడుగా వచ్చి ఏ శక్తులు ఉన్నా వాడకుండా, చెయ్యకుండా ఇలాంటి ధర్మాన్ని స్థాపించాడా? భార్యనన్ని రోజులు రావణుడు ఎత్తుకొని పోయినా, చేసినా ఆ భార్య కోసం ఎంత వెతుక్కుంటున్నాడు. అంటే ఆ సమయంలో అక్కడ ఎన్నో పెళ్లిళ్లు జేసుకోవచ్చు, వదిలేయొచ్చు. కానీ ఏకపత్నివ్రతుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆదర్శంగా ఉంటారు. భగవంతుడు ఎందుకు ఇన్నిగా తీసుకుంటాడు మనకు అవతారాలు అంటే మాయ ఉంది. ఎంతో ఉంది తీసేయొచ్చు. కానీ తప్పు చేసేవానికి కూడా ఏమంటారు ఛాన్స్ ఇస్తాడు మారమని. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు గూడా కౌరవులకు ఎన్నో రకాలుగా చెప్పాడు. యుద్ధం కంటే ముందు సంధి చేయమన్నాడు. తప్పు చేస్తున్నావని చెప్పనన్నాడు. భీష్మ పితామహుడు చెప్పాడు. ఎన్నో రకాలుగా గురువులతో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ లేదు నాకు రాజ్యమే కావాలి. ఆ రాజ్యం కోసం అధర్మంలో ఉంటూ ఎన్నో పనులు చేశాడు. చంపించడానికి కూడా పనిచేశాడు. అయినా సరే సమయం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇచ్చిన సమయాన్ని కళ్ళు తెరుచుకోకుండా ఉండిపోయాడో, అప్పుడు యుద్ధం చేసి చంపడం జరుగుతుంది. ఇక్కడ గూడా అంతే. హిరణ్యకశిపునిది కూడా ఏంటిది అనంటే అవకాశం ఇచ్చాడు. మారుతాడేమోని. ప్రహ్లాదుని రూపంలో ఇచ్చాడు. ఎన్నో చెప్పాడు. ఎంతో చెప్పాడంటే ఎందుకంటే నేనే దేవుడిని అని అనుకున్నాడప్పుడు. ప్రహ్లాదుడొక్కడే విష్ణు భక్తుడుగా వచ్చాడు. ఎంతో చెప్పాడు. సొంత కొడుకుని చంపడానికి ప్రయత్నించినా గూడా పంచభూతాలు మొత్తం కాపాడి తెచ్చిపెట్టాయి. అయినా సరే అహంకారంతో అలానే కళ్ళు మూసుకొని పోయి ఉన్నాడు. అప్పుడేంది నరసింహ అవతారంగా వచ్చాడు. ఎందుకు ఇవన్నీ చెయ్యాలి భగవంతుడు అని చెప్పారంటే ధర్మ స్థాపన కోసం, ధర్మం కోసం చంపేస్తే ఏదో ఒకటి చేస్తే ఏమీ తెలియదు. అవకాశం ఇచ్చి ఇంకా సరిచేసుకుంటాడా అన్నప్పుడు మారినప్పుడు ఒకలా ఉంటుంది. మారనప్పుడు ఎలా ఉంటుందంటే అధర్మం చేస్తే ఇలాంటి పనిష్మెంట్ ఉంటుందా? ధర్మం అన్నది ఎంత గొప్పది. అంటే భగవంతుడు అనేవాడు ఎంత అవకాశం ఇచ్చారు. అదే హిరణ్యకశిపునికి అతను చావొచ్చినప్పుడు చచ్చిపోతాడా అని చెప్పానంటే ఇంకా పాపాలు చేసి, ఇంకా ప్రాబ్లమ్స్ తీసుకొనొస్తాడు. అంటే ఇంకా అతడి కర్మాలను మూటగట్టుకుంటాడు. అందుకని దయామయుడు అని అంటాడు. అంటే చెడువారి పట్ల గూడా దయతో ఉంటాడు. ఇంకా అతడు చనిపోలేదా? చంపలేదా? అంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. అంతటితో కర్మ ఫలాన్ని చావుతో ఆపేస్తాడు. ఇది కూడా కరెక్టే. ఇంకా బతికున్నాడనుకోండి, ఇంకా కర్మలు చేస్తూ ఉంటాడు. అదే సంహరించాడనుకోండి, కర్మల ఫలితాన్ని చావు రూపంలో అనుభవించడం. ఇప్పుడు చావును కూడా కర్మ ఫలంగా అనుభవించడం అని చెప్తున్నాడిక్కడ. మెయిన్‌గా. అందుకనే నా అవతారములు కర్మములు అంటే మంచివి, దివ్యములు. నేను తీసుకున్న జన్మలు మొత్తం కూడా దివ్యమైనయి. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అర్జునుడంటే కృష్ణుని గురించి సామాన్య మానవుడే ఇప్పుడే తీసుకున్నాడు. అంటే ఉంది. ఆయన లోపల ఒక జ్ఞానము ఉంది. భగవంతుడు అన్నది ఉంది. కానీ ఇంత లోతైనది తెలియట్లేదు. అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఏ యుగంలో, ఏ కాలంలో, ఏ కల్పంలో నేనుంటానంటే అన్ని దాంట్లల్లోనూ నేను ఉన్నాను. నేను నిత్యుడని. నాకు మరణం అన్నది లేదు. నేను జన్మరాహిత్యం పొందినవాడిని. జన్మరాహిత్యం పొందినవాడు అన్ని దాంట్లల్లో అనుభవించి చేసిన తర్వాత ఇంక అనుభవించడానికి ఏమీ లేవు. అన్నీ అయిపోయాయి. ఇంకా ఏమీ లేదనే వారికి ఏ దాని మీద వ్యామోహం ఉంటుంది? ఈ కోరికల మీద ఉంటుందా? ఫుడ్ మీద ఉంటుందా? భోగాల మీద ఉంటుందా? అవన్నీ అయిపోయాయి. అవన్నిట్లో ఏమి లేదు అని చెప్పి తెలుసుకున్నాడు. అనుభవించేశాడు. మనలాంటి వాళ్ళ దాంట్లో అయితే ఉంటుంది. అది కావాలి, ఇది కావాలని. ఇవన్నీ పెట్టాడు. ఇవన్నీ ఆయన నుంచే వచ్చింది. అంతా ఆయననే. కాబట్టి ఏమీ ఉండడు. అందుకనే నా జన్మలన్నీ కూడా అవతారాలన్నీ కూడా దివ్యములు. అంటే కర్మములు. కర్మలతో భగవంతుడు రాడు. మానవులం మాత్రమే కర్మలతో వస్తాం. వాళ్ళకు కర్మ చెయ్యాల్సిన పని లేదు. అంటే అకర్తగా ఉంటున్నారిక్కడ. అలాగే అనగా నిర్మములు, అలౌకికములు. అయితే ఈ తత్వరహస్యం అంటే ఇప్పుడు మనం ఏదైతే భగవంతుని తత్వరహస్యం తెలుసుకున్నాం. అంటే ఏంటిది? ఇవన్నీ ఏమీ లేవు. భగవంతునికి ఏ వ్యామోహము లేదు. కేవలం అధర్మం ఉన్నప్పుడు హింసలో ఉన్నప్పుడు ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు జన్మను తీసుకుంటాడు. ఇది క్లారిటీగా మనం తీసుకోవాలి. తీసుకున్న దాంట్లో చనిపోతాడా? ఉంటాడా? అన్నది కాదు. అవతార పరిసమాప్తము అంటారు.
మరణం అన్నది లేదు. అంటే ఒక పని మీద అవతారంతో వచ్చిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఇక పని లేదు. ఏం చెయ్యాలి? ఈ అవతారం వల్ల మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి ధర్మం తప్పితే ఏ పనిష్మెంట్ ఉంటుంది అన్న ఎరక తీసుకొనొస్తుంది. అలాగే భగవత్ తత్వం గురించి తెలుసుకుంటాం. భగవంతునిలో ఉండవలసిన లక్షణాలేంటివో తెలుసుకుంటాం. అందరి మీద దయ, ప్రేమ ఎలా ఉండాలనో తెలుసుకుంటాం. కాబట్టి ఇన్ని అవతారాలు ఎత్తి మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మనం ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ మనం తెలుసుకుంటున్నామా లేదా? నిజంగా ఇలా ఉండాలి. భగవంతులుగా మారాలంటే ఏమనుకుంటాం? మారాలనే అనుకుంటాం. భగవంతుడిలో మనకెక్కడిది అని అనుకుంటే అది అజ్ఞానం. అదొక అజ్ఞానం. లేదు మనకు గూడా సాధ్యమే. భగవంతుని లక్షణం అంటే స్పెషల్‌గా ఏమి ఉండవు. అంటే ఈ దాని మీద వ్యామోహం ఇవన్నీ పోయి, ఆ తత్వాన్ని, ఆ నిర్గుణత్వాన్ని, అచంచలమైన ప్రేమ, అందరి పట్ల ఏకత్వం ఇవన్నీ సామాన్యమైన లక్షణాలు. ఈ ఈ దాన్ని మనకు కావాలంటే ఎందుకుండదు? ఇవన్నీ ఉండడం వల్లనే గదా! భగవంతుడంటే ఏంటిదంటే ఇంతవరకు ఏదో అనుకున్నాం. ఇప్పుడు దీనిలోకొచ్చినాక భగవంతుడంటే ఎవరన్నది అర్థం చేసుకుంటున్నాం. ఆయనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటివో మనం తెలుసుకుంటున్నాం. ఎలా జీవించాలే, ఎలా ఉండాలే, కర్మని ఎలా చేయాలే, కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు పాపమైన, పుణ్యమైన ఎలా ఉంటుంది? ఇవన్నీ ఏమి లేవు. అందుకని భగవంతుడు అకర్తగా ఉన్నాడు. అంటే కర్త, అకర్త అంటే అకర్త అంటే ఇంక ఏమి లేదు. దేని పట్ల లేదు. వ్యామోహం లేదు, చింత లేదు, భోగం లేదు. ఏ దాని మీద ఉండదు. కర్త అంటే ఏంటిది? చేస్తున్న దాని పట్ల ఫలాపేక్ష. కానీ భగవంతుడు అకర్తగా ఉంటాడంటే దేని మీద ఇంక ఏమి లేదాయనకు. ఎందుకంటే అంతా ఆయనది. అంతా వ్యాపించి ఉన్నాడు. మొత్తం ఆయననే సృష్టిస్తున్నాడు. మొత్తం ఆయననే సృష్టి, స్థితి, లయకారుడు. కానీ అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా జన్మ తీసుకుంటాడు అన్నది ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరలా ఈ తత్వం అంటే ఇప్పుడు ఇందాక మనం మొత్తంగా చెప్పుకున్నాం కదా! ఈ తత్వరహస్యం తెలుసుకున్నవాడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడేమనుకుంటాడు? నిజమే కదా! పరమాత్మలో ఉన్నది నేనే. పరమాత్మ ఎక్కడున్నాడు? నాలోనూ ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. రాక్షసుడు అనుకుంటే వాడిలోనూ ఉన్నాడు. అని అంతా ఇవన్నీ తెలుసుకున్నాము. తెలుసుకున్న వానికి ఏముంటుంది అంటే మరల జన్మించడు. ఇది అస్సలైనది మనం తెలుసుకోవలసింది. జన్మించడు అనంటే ఈ తత్వమంతా తెలిసిన తర్వాత అతనికి జన్మించాల్సిన అవసరం లేదు. కదా! అంటే నన్నే చేరుకుంటారు. అంటే నా తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరి దగ్గరకొస్తారు? తన భగవంతుని దగ్గరికే వెళ్తాడు. అన్నది ఇక్కడ 9వ శ్లోకంలో చెప్తున్నాడు. 10వ శ్లోకంలోన ఇదివరలో కూడా సర్వదా రాగ, భయ, క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి. ఇక్కడ చూడండి వితారాగ భయాక్రోధ అని చెప్పాడు కదా! ఇది ఏంటిది మీనింగ్ అనంటే రాగము అంటే ఆసక్తి లేకుండా ఉండుట. ఇది నాకు కావాలే అన్న ఆసక్తి లేకపోవడం, నాకు ఆపద వస్తుంది, ఏదో అవుతుంది అన్న భయం లేకపోవడం, నీకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై క్రోధం లేకుండా ఉన్నవారిని వితారాగ భయక్రోధులు అంటారు. అంటే ఎలాంటి వాళ్ళొస్తారబ్బా నా దగ్గరికి అనంటే సర్వదా రాగ భయక్రోధుల రహితులైన వారు. అంటే ఈ మూడిటిలోనూ ఏమీ ఉండదు. భయమొస్తుందా? ఇది నాకు కావాలి. అంటే రాగమునందు. అంటే ఇది నాకు కావాలి. ఇది ఉంటేనే నేను జీవిస్తాను. ఇవన్నీ ఏమీ లేవు. మనం జెప్పుకున్నాం. డయోజనీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. దేని మీద ఆసక్తి లేకపోవడం. ఉంటే ఉన్నాడు, తింటే తిన్నాడు, పండుకుంటే పండుకున్నాడు. ఈరోజు ఈ సమయంలో ఉన్నాడంటే ఇది నా ఇల్లు. అడవిలో ఉన్నాడంటే నా ఇల్లు. సముద్రం దగ్గర ఉన్నాడంటే ఇది ఆ రోజటికి ఆయన నివాస స్థలం. అలా ఉన్నాడు. దాని యందు లేకుండా ఉండుట. అలాగే ఇది నాకు కావాలన్న ఆసక్తి లేకపోవడం. నాకు ఆపద వస్తుంది, ఏదో అవుతుంది. అంటే అంతే గదా! మృత్యు భయము. ఈరోజు నాకేం జరుగుతుందో, ఈరోజు ఏమవుతుందో అన్నది లేకుండా ఉండడము. అలాగే ఆహ్, నాకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై క్రోధం లేకుండా. అంటే ఎవరు నాకు విరుద్ధంగా అంటే ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు వారిపైన కోపం లేకుండా ఉన్నవారిని రాగ, భయ, క్రోధరహితులై ఎవరు ఆశ్రయిస్తారబ్బా? ఎవరికి తెలుస్తుంది ఇవన్నీ అంటే ఈ మూడిటిలో. అంటే ఇవేంటిది? ఈ క్వాలిటీస్‌ను మనం సంపాదించుకోవాలి. అలాంటి వాళ్ళు అలాగే దృఢ భక్తి తత్పరులతో స్థిర బుద్ధి కలిగి ఉన్నవారు. మనమందరం ఏదో అనుకుంటున్నాం. కానీ ఇవి కావాలి అని చెప్తున్నాడు.
మనం ఏమనుకుంటాం మనం బానే ఉన్నాం గాని. అంటే వచ్చినప్పుడు అర్థమవుతది. కోరికలొచ్చినప్పుడు తెలుస్తది. కోపం వచ్చినప్పుడు తెలుస్తది. భయం వచ్చినప్పుడు తెలుస్తది. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఏమి కాదు ఉన్నవాడే క్రోధరహితులు. అంటే మొత్తంగా రాగ, భయ, క్రోధరహితులై ఉండాలే. అలాంటి వాళ్ళు దృఢమైన భక్తి తాత్పర్యంతో స్థిర బుద్ధిని కలిగి ఉండి నన్ను ఆశ్రయించిన వారు. అంటే స్థిర బుద్ధి. అంటే బుద్ధి ఎప్పుడు గూడా స్థిరంగా ఉండాలి. ఒకే తోన నిశ్చలంగా ఉండాలి. అటు ఇటు పరిగెత్తిందా అంటే ఈ మూడిటిలో ఉండం. అలాగే ఆహ్, భక్తులు పెక్కుమంది జ్ఞాన తపస్సంపన్నులైన పవిత్రులైన నా స్వరూపమును పొంది ఉండిరి. అంటే నేనే కాదు, నేను ఈ అవతారాలు ఎప్పుడైతే ఎత్తానో, ఈ ధర్మ సంస్థాపన కోసం ఎత్తినప్పుడు ఇవన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకొని ఈ ఇది తత్వం కాదు కదా! భగవత్వత్వం అంటే ఏంటిదని తెలుసుకొని, వాటిని ఆచరిస్తున్న వాళ్ళు, భగవంతుడిని ఆశ్రయించి అంటే నా ఆశ్రయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తపస్సంపన్నులై పవిత్రులయ్యారు. నా స్వరూపంనే పొంది ఉండిరి. అంటే ఆయనలాగానే ప్రవర్తిస్తున్నారు. అంటే భగవంతుడు కావాలంటే పోయి స్వర్గంలో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడనే ఉంటూ, మానవులుగానే ఉంటూ ఈ క్వాలిటీస్‌ని పెంచుకోవడము. ఇవన్నీ ఉన్నారు, పొంది ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు 11వ శ్లోకం మేడం. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరూ వివిధ రీతుల్లో నా మార్గంనే అనుసరింతురు. అంటే ఇందాక మనం మార్గం చెప్పుకున్నాం కదా! ధర్మ సంస్థాపన కోసం అ అధర్మం ఉన్నప్పుడు అహింస అంటే హింస కాకుండా అహింసలో ఉండడానికి ఇవన్నీ ఎప్పుడైతే నా అవతారాలొచ్చాయో, ఇవన్నీ ఉన్నాయో, నేను ఏదైతే అవతారం ఎత్తి ఉన్నానో, ఆ పద్ధతిగానే మిగతా వాళ్ళందరూ కూడా అనుసరించుచున్నారు. కాబట్టి నేను అంటే నన్ను ఏ రకంగా సేవిస్తే, ఆ రకంగా వాళ్ళకి ఫలాలనిస్తాను అంటున్నారు. అనుగ్రహిస్తాను అంటున్నారు. అందుకని ఇక్కడ భక్తిలోను గూడా తప్పు లేదు అని అంటాను. అంటే బ ధ్యానం అన్నది తర్వాత మెట్టు. అంటే ముందుగా ఎక్కడి నుంచొస్తుందంటే భగవంతుడు అంటే భక్తే. అందుకని ఎప్పుడు గూడా భక్తిని తప్పు పట్టడానికి వీలు లేదు. కానీ అదే కరెక్ట్ అని పూజ, పూజ, పూజ అని అనుకుంటూ ఉన్నవాడినికి కూడా అది కరెక్టే. ఆ స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నవానికి అది కరెక్టే నిజం చెప్పాలంటే. ఆ స్థితిని దాటాలి. ఎప్పుడైతే మనము ఆ స్థితిని దాటి ఒక మెట్టేసి ఉన్నాం కదా! అప్పుడు వాళ్ళకు తప్పు పట్టకూడదు. మనం కూడా ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే కదా! ఏ రోజుతో కూడా తప్పు పట్టకూడదు. కానీ వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్‌ని అందించాలి. అప్పుడేం జేయాలి చక్కగా కూర్చొని దేవుని దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి. ఇంతగా చక్కగా జపం చదువుకున్నారు గదా! పూజ చేసుకున్నారు గదా! ఆ వైబ్రేషన్స్ ఉంటాయి గదా! కాసేపు 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టి చేయండి. భగవంతుడు కనిపిస్తాడు అని అలా తీసుకురావాలి. అలా తీసుకొచ్చింది మన వంశీ మాస్టర్. భక్తులను తొందరగా తీసుకొని రావచ్చంటాడు ధ్యానంలోకి. ఎందుకంటే వాళ్ళలో భగవంతునిలో వాళ్ళు అయిపోయారు. మొత్తంగా అంతా ఆరాధిస్తూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళని కూడా నేను అనుగ్రహిస్తాను. మనుషులందరికీ వివిధ రీతిలో నా మార్గంని అనుసరించుతున్నారు. క్లారిటీ ఇస్తున్నారిక్కడ. మనుషులందరూ వివిధ రీతుల్లో. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు. మళ్ళీ అలాగని చెప్పని కృష్ణుడినే పూజిస్తున్నాడంటే, రాముడినే పూజిస్తున్నాడు, అమ్మవారిని అంటే వివిధ రీతులు, వివిధ రూపాలు. మళ్ళా అంతా కూడా ఒకటే. అందుకని ఫస్ట్‌లో చెప్పాడు. మూల ప్రకృతి నుంచి నేను వచ్చిన వాడిని. ఎప్పుడున్నానంటే ఎప్పటినుంచో ఉన్నాను. ఆది కల్పాల నుంచి నేనున్నానంటే ఎక్కడి నుంచొచ్చాడు భగవంతుడంటే, మూల ప్రకృతి నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 12వ శ్లోకం. काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ఈ లోకమున కర్మఫలములను ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలననగా అట్లు చేయుటయే కర్మల వల్ల కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభించును. అంటే ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే పూజల వల్ల కర్మఫలములు ఆశించిన వారు దేవతలను పూజించరు. అంతే కదా! కర్మఫలములు అంటే నాకు ఆరోగ్యం బావుండాలి.
నా పిల్లలు బాగుండాలి, నాకు జాబ్ రావాలి, మేము చక్కగా హ్యాపీగా ఆనందంగా ఉండాలి, సుఖభోగాలు కావాలి, ఇవన్నీ ఆశించడం మీద కర్మ ఫలితాలు అంటే నేను పూజ చేస్తున్నాను నాకు ఇవ్వని. దీనికి కూడా ఇతర దేవతలను కూడా పూజించును, ఏలననగా అట్లు చేయటే కర్మల వల్ల కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభించును. అంటే ఇది కూడా తప్పు లేదు. నిజం చెప్పాలంటే మనకు కూడా కాలేవా? అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు పడిపోతాము. లోయర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయనుకోండి పొందుతాం. అంటే దానికి తగ్గట్టుగా శ్రద్ధ, భక్తి, కోరిక ఒకవేళ కోరుకున్నామంటే ఇది మనకు అర్హత ఉందా లేదా? అంటే అప్పుడు ఆ నాలెడ్జ్ లేదు. పొందుతున్నానా లేదా? పొందుతానా లేదా? పొందకపోతేనేమో దేవుడిని అనడము. ఇచ్చామంటే దేవుడు కరుణించాడని అనకం. అయినా సరే అలాంటి వాళ్ళకి కూడా నేను శీఘ్రంగా సిద్ధిని వారికి శీఘ్రంగా లభించును. ఇచ్చాను. ఇస్తాను అని చెప్తున్నాడిక్కడ. ఇప్పుడు 13, 14వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం న మాం కర్మాణి లింపంతే న మే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఇప్పుడు 13 శ్లోకంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణంలో వారిని వారి గుణ కర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేను కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడైన నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకొనుము. అంటే ఇవన్నీ కూడా నేను ఇచ్చిన ఇవన్నిటిని సృష్టించాను, కానీ నేను అకర్తను. అంటే ఇప్పుడు నేను సృష్టించానబ్బా! ఇప్పుడు ఏమనుకుంటాము? భార్యాభర్తలు ఉంటారు. పెళ్లి చేసుకుంటారు. పిల్లలను కంటారు. ఇప్పుడు మనం ఏమంటాం? నా పిల్లలు, నా ఆస్తి, నా కుటుంబం ఇవన్నీ ఉంటాయి. కానీ భగవంతునికి ఏంటిది? ఇవన్నీ ఉంటాయి. కానీ నాకు ఇవన్నిటితో సంబంధం లేదు. నేను అకర్తను. వీటి పట్ల ఫలితం పట్ల వ్యామోహం లేదు. దేని పట్ల అటాచ్‌మెంట్ లేదు, డిటాచ్‌మెంట్ లేదు. అలాగని లేకుండా ఉంటుందంటే అన్నీ ఉంటాయి. కానీ వేటిలోనూ అంటుకోకుండా ఉంటాడు. అంటే అకర్తను అని తెలుసుకో అని చెప్తున్నాడు. ఇక్కడ మనకేమిచ్చాడు? ఇప్పుడు మనం అనుకుంటాం చూడండి క్యాస్ట్, బ్రాహ్మణుడు, వైశ్యులు, క్షూద్రులు, క్షత్రియులని చెప్పని. దాన్ని బట్టి నేను ఇక్కడ అంటే ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ ఉన్న ఈ భూమి మీద ఇతడు క్షత్రియుడు కదా! క్షత్రియుడి రీతి ఏందంటే యుద్ధం చేయడం. బ్రాహ్మణుడు ఏంటిది? శూద్రునికి ఏంటిది? వైశ్యులకి ఏంటిది? అని వాళ్ళ కర్మలను బట్టి, గుణాలను బట్టి, గుణ కర్మలను అనుసరించి అంటే మొదటగా జన్మ ఎక్కడి నుంచి తీసుకుంటాడంటే సత్వ, రజో, తమో గుణములు. అంటే తమో గుణం, రజోగుణం, సత్వగుణం. కొన్ని జన్మల్లో ఒక 200 జన్మలు తమో గుణం, 200 జన్మలు రజోగుణం, ఒక 200 జన్మలు రజోగుణం, సత్వగుణం ఇలా జన్మలు తీసుకుంటుంటాడు కదా! అంటే ముందుగా తినడం కోసమే, జీవించడం కోసమే, తిండి కోసమే బతుకుతాననుకుంటారు కొన్ని జన్మలు. అది అయిపోతుంది. ఆ జ్ఞానం అయిపోతుంది. తర్వాత కోరికల కోసం ఇది కావాలి. ఈ దానికోసం నేను ఏ పనైనా చేస్తాను. అంటే ఫస్ట్ దాంట్లో గూడా కర్మలు జేస్తాడు. సెకండ్ దాంట్లోనూ కర్మలు చేస్తాడు గానీ కొద్దిగా అవేర్‌నెస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. తర్వాత సత్వగుణంలోకి వచ్చే వరకు ఇంకా అంతా నేనే అన్నట్టుగా ఉంటారు. అయితే దీంట్లో మిక్సింగ్ చెప్తున్నాడిక్కడ. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అయితే మనమేమనుకుంటాం బ్రాహ్మణులు అంటే ఏదో పెద్దగా గొప్పవాళ్ళు. వైశ్యులంటే ఒకలా అనుకుంటాం. కానీ కాదు. వాళ్ళ గుణాన్ని బట్టి, కర్మను పట్టి ఆయా వర్ణాలుగా విభజించి వారికి జన్మను అన్నది ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇది మనం ఇంకాస్త డీప్‌గా తర్వాత తెలుసుకుందాం. ఇది కొద్దిగా పైన వరకు మాత్రమే తెలుసుకుందాము. కాబట్టి ఈ సృష్టి కార్యంను నేనే కర్తను. ఇవన్నీ ఎవరు చేశారు? అంటే నేనే చేశాను అని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆహ్, ఈ గుణకర్మలను అనుసరించియే భగవంతుడు వారికి బ్రహ్మనాది వర్ణంలో జన్మనిచ్చును. సత్వగుణం అధికంగా నున్నవారికి బ్రాహ్మణులుగాను, సత్వ మిశ్రిత రజోగుణం అధికం ఉన్నవానికి క్షత్రియులుగాను, తమో మిశ్రిత రజోగుణం ఎక్కువగా ఉన్నవారికి వైశ్యులుగాను, రజో మిశ్రిత తమో గుణము హెచ్చుగా నున్న వారికి శూద్రులుగాను జన్మింతురు. ఈ తీరుగా సృష్టించబడిన వర్ణములు
వారికి వారికి స్వభావం అనుసరించి వేరు వేరు కర్మలు కూడా భగవంతుడే విధించెను. అంటే ఏంటిది? సత్వగుణం ఉన్నవారికి బ్రాహ్మణ వర్ణంలో జన్మనిచ్చును. అలాగే సత్వ మిశ్రిత రజోగుణం అధికం ఉన్న వారికి క్షత్రియులు, అంటే సత్వగుణం ఉంటుంది, రజోగుణం 2 ఉంటాయి. అంటే మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే కొన్ని తర్వాత కొన్ని జన్మల తర్వాత ఈ క్వాలిటీస్ ఈ జన్మలో ఒత్తితో వస్తాయా అన్నవానికి క్షత్రియుడుగా ఉంటాయి. తర్వాత తమో మిశ్రిత రజోగుణం, అంటే తమో గుణం ఉంటుంది, రజోగుణం ఎక్కువగా ఉన్న వాళ్ళను వైశ్యులుగా ఇస్తారు. తర్వాత రజో మిశ్రిత తమో గుణంలో హెచ్చుగా ఉన్న వారిని శూద్రులుగా జన్మించారు. అంటే వాళ్ళ జన్మను బట్టి, కర్మలను బట్టి, గుణాలను బట్టి వారి వారి కులాలుగా విభజించాడు అన్నది ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ నేను చేసిన ఎక్కువ తక్కువ నేను చూశానా అంటే కూడా కాదు. వారి వారి దాన్ని బట్టి నేను ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ అకర్తని అని తెలుసుకో. ఇక్కడ నాది ఏమీ లేదు. అంటే నేను ఒకరిని బ్రాహ్మణుడిగా ఎందుకు పుట్టించాను, ఒకరిని క్షత్రుడిగా ఎందుకు పుట్టించాను, ఒకరిని శూద్రుడిగా ఎందుకు పుట్టించానంటే వాళ్ళ కర్మలను అనుసరించి, వాళ్ళ గుణాలను అనుసరించి. మళ్ళా కావాలి వాళ్ళు జ్ఞానం పొందాలంటే కింది నుంచే పైకి రావాలి కదా, అలా అన్నమాట. 14వ దాంట్లో నాకు కర్మ ఫలాశక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వము తెలిసిన వారు కర్మబద్ధులు కారు. నాకు కర్మ ఫలాశక్తి లేదు. అంటే ఇప్పుడు ఏవైతే ఈ వర్ణాలు 4 వర్ణాలుగా విభజించాడు కదా, ఈ దాంట్లలో కర్మ ఫలాలు ఉంటాయి, కానీ నాకు ఉండవు. ఈ తత్వం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అంటే ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకున్న వారు కర్మబద్ధులు కారు అని చెప్తున్నాడు. ఇప్పుడు లాస్ట్ 15th శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముక్షువులు ఈ విధంగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిన కావున నీవును ఆ పూర్వుల వలె నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము అని చెప్తుంటున్నాడు. ఇక్కడ ముముక్షువులు అంటే తెలుసుకుందాం. జనన మరణ రూప సంసార బంధం నుండి ముక్తులై పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొందగోరు వారు సంసారిక భోగములు దుఃఖమయములని క్షణభంగుములని తెలుసుకుని వాటి నుండి విరక్తులైన వారు ఇహపర భోగముల యందు కాంక్ష లేని వారిని ముముక్షువులు అంటారు. అంటే ఏంటిది? జనన మరణ బంధం నుండి ముక్తులైన వారు, పరమానంద స్వరూపులైన పరమాత్మను గొందువారు. అంటే ఇవన్నీ అర్థమవుతాయి. జననం అంటే ఏంది, మరణం అంటే ఏంది, సంసార బంధం నుంచి ముక్తులు అవడం అంటే ఏంటిది, ఇవన్నీ వదిలేస్తేనే అసలైనది పరమానంద స్వరూపమైన పరమాత్మను. అంటే ఇంక ఇవన్నీ ఏమి కావు, ఇవన్నీ ఇక్కడివే శాశ్వతము, అశాశ్వతం. శాశ్వతమైన దాని గురించి, ఆ పరమానంద స్వరూపు గురించి పొందడానికి పొందేవారు. అలాగే సంసారిక భోగంలో దుఃఖమైనని క్షణభంగములను తెలుసుకొని వాటి నుండి విరక్తులైన వారు. అంటే ఇప్పుడు ఈ సంసారం అన్న దాంట్లో దుఃఖం కానీ, తర్వాత ఏమంటారు ఆనందం కానీ, ఇవన్నీ కూడా క్షణభంగురాలే. అంటే ఆ క్షణంలో ఆనందం వచ్చిందా ఆనందంగా ఉంటావు, దుఃఖం వచ్చిందా దుఃఖంలోనే ఉండిపోతావు. అవన్నీ కూడా క్షణభంగురాలే. అంటే ఆ సమయానికి, అంటే నా వెంట వచ్చేటివి కావు అని తెలుసుకున్నవారు. అలాగే ఇహపర భోగంలో యందు కాంక్ష లేనివాడు. అంటే పైనికి పోతే ఒకలా ఉంటుంది, కింద ఉంటే ఒకలా ఉంటుంది అన్నది కాకుండా ఇవన్నీ దేని మీద ఆలోచన లేనివాడు. సరే పైన స్వర్గానికి పోతే ఏమో ఉంటుంది అని చెప్పని ఇక్కడ పుణ్యకర్మలు చేస్తూ పైనకి వెళ్ళి స్వర్గంలో ఉంటామా, తర్వాత నెక్స్ట్ జన్మలో పుణ్యం చేస్తే ఇంకా బాగా చక్కగా పుడతామా, ధనవంతులుగా పుడతామా, ఇవన్నిటి మీద కాంక్ష లేని వారిని ముముక్షువులు అని అంటారు. ఇలాంటి వాళ్ళు, అంటే ఈ విధంగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించారు. అంటే కొంతమంది ఉన్నారు ఇలా ఆచరించారు. కావున నువ్వును ఆ పూర్వుని వలె నిష్కామ భావంతో కర్మలను ఆచరించుము. అంటే ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధం కావడానికి ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్నాడు.
కాబట్టి అలా నువ్వు అవ్వు. నిజం చెప్పాలంటే అర్జునుడు కూడా ముముక్షువులే. ఎందుకు అనంటే ఇవన్నిటి మీద ఆయనకు ఆశ లేదు. కానీ కర్మ బంధం అన్నదొకటి ఉంది చూడండి. నా వాళ్ళు అన్న దాంట్లో అతడు పడిపోయి విలవిలలాడిపోయారు. నిజం చెప్పాలంటే ఇతనికి కూడా ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి కాబట్టే అతనికి అందించబడింది అని చెప్తున్నాడు. అంటే ఈ జ్ఞానము, ఈ రహస్యం ఇదంతా గూడా నీకు తెలియచేస్తునంటే ఆ క్వాలిటీ అతనికి ఉంది. ఆ జిజ్ఞాస అతనిలో ఉంది కాబట్టి నువ్వు కూడా నిష్కామ భావంతో కర్మలను ఆచరింపుము అని చెప్తున్నాడు. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా.